కొట్లాడుతున్నటువంటి సందర్భంలో మేమందరం ఒక ఆలోచన చేయడం జరిగింది. నడిగడ్డ హక్కుల పోరాట సమితి 2000 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుకున్న తర్వాత నేను నా సొంత నియోజకం వెళ్ళినాక ఇకనైనా మా బతుకులు తెల్లాతాయి, సొంత రాష్ట్రం వచ్చింది, మాలాంటి యువతకు అవకాశాలు వస్తాయి, రాజకీయ సామాజిక సమానత్వం వస్తుంది, ఆర్థిక సమానత్వం వస్తుంది అని చెప్పేసి ఆశపడి కేసులు పెట్టించుకుని తెలంగాణ కోసం కొట్లాడి తిరిగి మేము గద్వాలకి వెళ్ళి ఇకనైనా మా నడిగడ్డ మారుతుందేమని చూస్తే మా నడిగడ్డ మారలేదు. మా నడిగడ్డ నాయకులే ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి మారుతున్నారు తప్ప మా నడిగడ్డలను ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు, మా రైతుల గురించి పట్టించుకోలేదు. మేము ఆ బంగాళకి వెళితే మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను వాళ్ళ యొక్క బంగాళ కాడ తలుపుల కాడ కింద కూర్చోబెట్టుకున్నారు తప్ప ఏ రోజు కూడా మాకు కనీస గౌరవం ఇయ్యని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఆవేదన చెంది మాకు రాష్ట్రం వచ్చింది. కానీ మా రాష్ట్రంలో నడిగడ్డలో ఉన్నటువంటి 70 ఏళ్లుగా ఏలుతున్నటువంటి ఈ కుటుంబ పాలన గద్దె దించాలంటే మరొక పోరాటం చేయాల్సిందే అని చెప్పేసి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసినాం. 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగి 70 ఏళ్ల కుటుంబ పాలన ఎండగడుతూ వారి యొక్క హత్య రాజకీయాల గురించి చెప్తూ వాళ్ళ కుటుంబ పాలన మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఏ రకంగా అణిచివేతకు గురైనారో చెప్తూ ఓటు చైతన్య యాత్ర చేస్తూ పల్లె ఎన్నికలు చేస్తూ పాదయాత్ర చేస్తూ గడప గడపకి వెళ్ళి ఒక్కొక్క గ్రామం లోపల మొత్తం కూడా అణిచివేయబడ్డటువంటి వర్గాల తరఫున ఒక ప్రశ్నించే గొంతుకగా 70 ఏళ్ల కుటుంబ పాలనలో మీరు చేసింది ఏమిటి? మాకు విద్య లేదు, వైద్యం లేదు, సరైనటువంటి రోడ్ల సౌకర్యాలు లేవు, అనేక రకాలుగా పైగా ఓట్లప్పుడు మా ఇంటి ముందరకు వచ్చి మా భుజం మీద చేయేసి ఎంతో అన్యోన్యంగా నటించి మా భుజం మీద చేయేసి మా ఓట్లు వేయించుకున్న తర్వాత తిరిగి మేము మీ బంగాళ కాడికి వస్తే మాత్రం మీరు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మా ఒంటి మీద ఉన్నటువంటి కండువాలు తీసి తుడిసి మా బంగారెడ్డి వచ్చినాడు, మా కృష్ణమోహన్ రెడ్డి వచ్చినాడు అని చెప్పేసి మా ముఖం తుడుచుకునే తువాలు తీసి వాళ్ళు కూర్చునే కాడ కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి వాళ్ళకు ఓటేసి అధికారం ఇస్తే అధికారం వచ్చిన తర్వాత ఏనాడు కూడా మా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా మేము ఆ బంగాళాఖాతాకి వెళ్ళినప్పుడు మమ్మల్ని కులాల పేరు పెట్టి దూషించినటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ. కాబట్టి ఆ పాలన గద్దెదించాలని చెప్పేసి 2018లో పెట్టినటువంటి పోరాటం, ఇక్కడ యూనివర్సిటీలో పోరాటం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నటువంటి పార్టీ ఈ రోజు మార్పు అంటే ఏమిటి? నాయకత్వం కూడా మారుస్తుంది, కొత్త నాయకత్వానికి పునాది వేస్తుంది. గత 70 ఏళ్ళుగా దోచుకున్నటువంటి అవినీతికి అలవాటు పడినటువంటి నాయకులను మార్చి ఈ రోజు మరి మా పేరు మీదనే అందరికి గెలిచారని చెప్తున్నారు కదా. కాబట్టి మా పేరు మీదనే, తెలంగాణ పేరు మీదనే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ పేరు మీదనే ఒక కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తుందేమో మేము ఎదురు చూస్తే అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బల్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసింది టీఆర్ఎస్. మరి ఎందుకు చేసినారు? మరి ఎవరు కొట్లాడినారు? మరి తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చారా? ఎవరైతే కొత్త నాయకత్వానికి మీరు ఎంకరేజ్ చేసినారా అంటే అట్లాంటిది ఏం లేదు. మాకు కావాల్సింది గెలుపు గుర్రాలు, డబ్బున్నోళ్ళు, మా పార్టీకి ఫండ్ ఇచ్చేటోళ్ళు తప్ప ఇక ఎంతైనా దోచుకోండి అని చెప్పేసి తిరిగి వాళ్ళకే టికెట్ ఇస్తున్న పరిస్థితుల్లో అనేక పోరాటాలు చేసి 2018లో నిలబడి ఓడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకు వీళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే, అందరూ నా కుటుంబ సభ్యులే. ఈ రోజు మహిళలు సైతం మేము కూడా తరలి వస్తామంటే వద్దని చెప్పి నాకు సమ్మర్ ఎండాకాలం మీకు అనేక ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపలేము. మేము మీ తరఫు నుంచి మీ ఇంటి నుంచి మగాన్ని ఒక్కొక్క మగాన్ని మీ ఇంటి తరఫు నుంచి వీరతలుగా దిద్ది పంపించి రంజిత్ అన్న మీరు ఎంత మీరు ఉండాలా, రంజిత్ అన్న ఈ రోజు మహిళ బిడ్డగా నేను పంపిస్తామని చెప్పేసి ఈవెందో నా భార్యతో సహా బుచ్చిబాబు గారి భార్యతో సహా సాగనంపినాడు. కాబట్టి ఈ రోజు నేను చెప్పేది ఒకటే, మా ప్రాంతం అత్యంత వెనుకబడింది, విద్య పరంగా వైద్య పరంగా అనేక రకాలుగా వెనుకబడినటువంటి పరిస్థితి మా ప్రాంతం. పాలకులు మారుతున్నారు కానీ అభివృద్ధి గురించి పట్టించుకునే నాదుడు లేడు. అక్కడ కేవలం వాళ్ళకి పీర్ల షాప్ మీద, బార్ల షాప్ మీద, కాంట్రాక్టర్ల మీద, కంకర విషయాల మీద, సినిమా టాకీస్ల మీద, వాళ్ళ వ్యాపారాల మీద ఉన్న ధ్యాస
ఆ ప్రాంత ప్రజల సమస్యల పట్ల లేదు. నేను ఒకసారి చెప్పిన 2018లో నిలవన్నప్పుడు చెప్పిన అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. నేను ఆ రోజు ఏమన్నాను, నేను ఒకటే మాట అయ్యా 70 ఏళ్ళ నుంచి మీ కల్తీ మందు తాగి 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 మా ఓటర్లు కనీసం మా ఊరికి ఓటేద్దామంటే నరాల బలహీనత వచ్చి మాకు ఓటేద్దామనుకున్నా కూడా మా చెయ్యి మీ వైపు వచ్చి ఓడిపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. లక్కులో పెట్టి కల్తీ మద్య వ్యాపారం చేసి నరసింహారెడ్డి గారు వేల కోట్లు సంపాదించి ఆ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అణిచివేత గురి చేస్తున్నటువంటి సందర్భంలో 2018 తర్వాత నిలబడి ఓడిన తర్వాత కూడా అట్లే గట్టిగా నిలబడినాం. ఆ ప్రాంతంలో సీడ్పత్తి రైతుల గురించి కొట్లాడినాం. ఆ ప్రాంతంలో విద్య లేకపోతే కొట్లాడినాం. దాదాపు ఒక 15 గ్రామాల లోపల అక్కడ స్కూళ్ళ లోపల ప్రభుత్వ స్కూళ్ళ లోపల ప్రభుత్వ బడులు క్లాస్ రూమ్లు కట్టించినాం, స్క్రీన్లు పెట్టించినాం. బాలికలకు విద్యార్థులకు కనీసం వరకు టాయిలెట్స్ లేకపోతే టాయిలెట్స్ రూమ్ కట్టించినాం. 15 గ్రామాల లోపల చేసినాం. దాదాపు 20 గ్రామాల లోపల కనీసం వీధి లైట్లు లేకపోతే కూడా వీధి లైట్లు ఏర్పాటు చేయించిన మా ఆధ్వర్యం లోపల దాదాపు విత్తన పత్తి రైతులు 50,000 మంది రైతులుంటే 50,000 మంది రైతులు కేవలం 40 మంది ఆర్గనైజర్లు మోసం చేస్తుంటే, అన్యాయానికి గురి చేస్తుంటే ఎవరు పట్టించుకునే నాదుడు లేక 40 మంది ఆర్గనైజర్ల అణిచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం. వాళ్ళపైన కేసులు వేసినాం, హైకోర్టులో పిల్లు వేసినాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసినాం. వాళ్ళు అన్యాయంగా అక్రమంగా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని చెప్పేసి, యాసిడ్తో విత్తనాలు కడిగిన తర్వాత మా భూములు నాశనం అవుతున్నారని చెప్పేసి వీరోచితమైన పోరాటం చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు కావచ్చు, మా బంధువులు. ఆ సందర్భంలో నా పైన అనేక సందర్భాల్లో దాడులు జరిగినా కూడా ఇదే మంది ఇక్కడ ఇదే నా బంధువులు, ఇక్కడ ఇదే నా కార్యకర్తల బలంతోనే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరి పోయే క్రమంలో ఎక్కడ దాడులు చేస్తారో మా అన్న మీద అని చెప్పేసి బండ్ల మీద 2 వీలర్స్ మీద మళ్ళీ ఒక ఊరు దాకా వచ్చి వదిలేసి అక్కడి నుంచి మరో గ్రామం పోతుంటే అక్కడి నుంచి ఒక 30-40 బండ్ల మీద వదిలేసి వెళ్ళేవారు. చివరికి నా ఇంటికి వచ్చి ఇల్లు ముట్టేంత వరకు కూడా నన్ను ఇంటికి చేర్చేవాళ్ళు నా బంధువులు. కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ తీసుకొచ్చి యాక్చువల్ గా మాకు ఒక తృప్తి ఇంకేమంటే భారీ బహిరంగ సభ పెట్టి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి మా కార్యకర్తలందరూ మీకు పరిచయం చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి సమయాభావం లేకపోవడం వల్ల, ఎందుకోసం అంటే పార్టీ ఏర్పాటు అనే ప్రక్రియ చాలా దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంలో లేదు రంజిత్ మీరు తొందరగా నిర్ణయం తీసుకోవడం చెప్పడం మా కార్యకర్తల అభిష్టం కూడా అట్లే ఉన్నది. సామాజిక తెలంగాణకు, సర్వోదయ తెలంగాణకు కట్టుబడినటువంటి కవిత ఆధ్వర్యంలో వేయాలని చెప్పి వేయాల్సిందే అని చెప్పేసి మేమందరం కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయానికి వచ్చి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఎందుకోసం అంటే ఒకసారి ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న సందర్భంగా మా తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటున్నారు. నా మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు, మొదటి నుంచి నాతో పాటు ఉండి సర్వస్వం కోల్పోయినాడు బుచ్చిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా భార్యకు, నా కుటుంబ సభ్యులకు, మా అక్కలకు, ఈ రోజు నా దేవుడు ఇచ్చినటువంటి అక్కకు అందరికీ కూడా సందర్భంగా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నా పెళ్లి రోజు. అయితే నా భార్యను అడిగిన మరి ఈ రోజు పెళ్లి రోజు కదా, ఈ రోజే పెట్టుకుంటా అంటే మరి పోవచ్చా లేదంటే ఇది ఏమి ఈ రోజు కొత్తగా అడుగుతున్నావు కదా, 15 సంవత్సరాలుగా నాకు అలవాటు అయితే కదా. అందులో ఈ రోజు ఒక మహిళగా గర్వపడుతున్నావు, ఒక మహిళ నాయకత్వంలో పనిచేయడానికి వెళ్తున్నావు, మేము కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, సందర్భం ఉందని చెప్పేసి వెళ్ళు అని చెప్పేసి నేను భుజం తట్టి ఇక్కడ పంపించింది. ఈ సందర్భంగా నా భార్య కూడా నేను నా కన్న తల్లి కనిపెంచితే నా రక్తం పంచుకొని నేను ఎవరు రక్తం అయితే పంచుకొనుకుంటున్నానో నా అక్క పెంచింది. నా భార్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత అనేక త్యాగాలు చేసింది. ఆ తర్వాత నేను మీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు అంటే నా జీవితం అంతా మహిళలతో ముడిపడిందని చెప్పడానికి ఇవన్నీ చెప్తాను. కాబట్టి వస్తున్నటువంటి క్రమంలో అందరి ఆశీర్వాదం తీసుకొని నేరుగా మీ దగ్గరికి వచ్చి కూడా లోపలిందాక మీ ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. ఒకటే ఒక విజ్ఞప్తి, నాకు ఒకటే ఒక కోరిక, మా జిల్లా లోపల నూతన నాయకత్వానికి పునాదులు వేయాలనేటువంటి ఆశతో ప్రతి గ్రామం నుంచి కొత్త నాయకత్వాన్ని ఉండడం తప్ప పాత నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా బంగ్లాల యొక్క మెట్టు కూడా దొక్కలేదని కానీ కలవడం
తయారు చేసుకున్న లోపల కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకున్నటువంటి సందర్భంలో 2023 ఎన్నికల లోపల ఒక ప్రధాన రాజకీయ పార్టీ టికెట్ ఇస్తున్నటువంటి క్రమం లోపల అనేక కుట్రలు చేసినట్టు తప్పించినారు. ఎక్కడ రంజిత్ కుమార్ కి టికెట్ వస్తే ఇంకా ఎక్కడ లేదు ఏం లేదు, ఎమ్మెల్యే గెలవకమందుకే మాకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినాడు, తప్పించాలని చెప్పేసి సేమ్ నా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళని, నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బీఫామ్ ఇచ్చి ఈ రోజు మొత్తం కూడా మళ్ళీ అక్కడ నాయకత్వాన్ని అనగదొక్కినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మా జిల్లా చేనేత పరిస్థితి ఎందుకోసం అక్కడంటే చేనేత కార్మికులు అనేక రకాలుగా అక్కడ ఆవేదన చెందుతున్నారు. నేసే కార్మికులు వాళ్ళకి అసలైనటువంటి లబ్ధి వస్తలేదు, కానీ వాళ్ళపైన వ్యాపారం చేసేటప్పుడు మాత్రం లక్షలకు లక్ష కోట్లు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకసారి మీరు మా చేనేత కార్మికుల గురించి మీరు మాట్లాడాలని. ఎందుకోసం అంటే ఈ చీర నేతన్న మా చీర ఇట్లాంటి చీర నేసి నెల వరకు నేస్తే ఈ చీర 10,000 తయారైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ గద్వాలకు వచ్చి 20,000 అమ్మితే గద్వాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు 40,000 అమ్ముతారు. కాబట్టి మేము ఈ సందర్భంగా మేము ఆడపడుచుగా భావించి మా గద్వాల చేనేత కార్మికుల తరఫున మేము మీకు ఈ చేనేత చీరని స్వయాన నేసిన చీర మీకు బహుకరిస్తా ఉన్నాం. మీరు ఈ చీరను చూస్తున్నప్పుడల్లా మీకు నచ్చితే కట్టుకున్నప్పుడల్లా ఆ చీరను చూసి మా చేనేత కార్మికుల కష్టాలు గుర్తుకు తీసుకురావాలని చెప్పేసి మీకు తీసుకురావాలని చెప్పి ఈరోజు మా ప్రాంతంలో విత్తనపత్తి రైతులు ఉన్నారు. దాదాపు 40-50 వేల మంది రైతులు ఉన్నారు. 50,000 మంది శాంపిల్ ప్యాకెట్ 50,000 మంది రైతులు. మేము దాదాపు అక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఒక హబ్ గా ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మేము ఇట్లాంటి విత్తనపత్తి ప్యాకెట్లను తయారు చేస్తే ఇది మా విత్తనపత్తి ప్యాకెట్ ఇది మేము తయారు చేస్తాం. మేము కేజీలాగా శాంపిల్ ప్యాకెట్ గా ఆర్గనైజర్లకి కంపెనీలకు ఇస్తే వాళ్ళు ఇట్లా తీసుకుంటారు కేజీ ప్యాకెట్. ఈ రకంగా తీసుకొని ఈ రోజు దీనికి మాకు 500 ఇస్తే ఇదే కేజీ ప్యాకెట్ ని ఇట్లా వాళ్ళు 450 గ్రాముల లాగా చేసి దీన్ని 2,000కి అమ్ముతున్నటువంటి పరిస్థితి. మరి మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మా రైతులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? కాబట్టి మీకు ఒకసారి ఈ ప్యాకెట్లు మీకు ఎందుకు ఇస్తున్నారంటే ఒక్కసారి మీరు మా విత్తనపత్తి రైతుల యొక్క గోసని కష్టాలను పట్టించుకొని రాబోయే రోజుల్లో మా జిల్లాలో ఉన్నటువంటి విత్తనపత్తి రైతుల సమస్యలు తీర్చాలని ఈ సందర్భంగా మీరు ఎందుకోసం అంటే మీరు గద్వాలకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు రైతు సంఘర్షణ సభ మాట్లాడినప్పుడు ఆ రోజు గట్టిగా హామీ ఇచ్చినారు. ఇచ్చిన హామీ మేరకు మీరు చిత్తశుద్ధితో కృత నిశ్చయంతో రైతు కమిషన్ కలిసి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాల్సిందని చెప్పేసి నిలదీసినారు. మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది. ఎందుకోసం అంటే మిమ్మల్ని నేను నడిగడ్డ హక్కుల పోరాట సమితి జనం పాటల సందర్భంగా మద్దతు ఇచ్చి మీతో పాటు వచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి లక్షణాలను చూసిన ప్రజలను ప్రేమించిన వాడే ప్రజలను హక్కులు చేర్చిన వాడే ప్రజల యొక్క కష్టాలు వాడే నాయకుడు అవుతాడు. ఆ నాయకత్వం లక్షణాలు మీకు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఎందుకోసం అంటే బాధలో ఉన్నాయి, కష్టాల్లో ఉన్నాయని మీరు హక్కులు చేర్చుకుంటున్నారు, వింటున్నారు. ఆ భరోసాతో ఈ రోజు మేము మీతో అడుగులు వేస్తా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని రాబోయే రోజుల్లో మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మా జిల్లాకు న్యాయం చేయండి, మా జిల్లాలో కొత్త నాయకత్వానికి పునాది వేయండి. మా జిల్లా విద్యకు వైద్యంకు దూరంకు గురైంది, దాన్ని పట్టించుకుంటారు. ఖచ్చితంగా మీరు ఎందుకోసం అంటే మాకు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. 70 ఏళ్ల కుటుంబ పాలనలో మా ప్రాంత ప్రజలు నలిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. డీకేఆర్ గారు ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఎమ్మెల్యే నిలబడకపోయేసరికి ఎంపీ అప్పుడు రాత్రి ఢిల్లీ పోయి కండవా కప్పుకొని అస్తం గుర్తుతో చెయ్యి ఊపుకుంటూ పోయి పువ్వు గుర్తు పట్టుకొని ఢిల్లీ నుంచి దిగింది విమానాశ్రయం. మేము మాత్రం వాళ్ళ గురించి కొట్లాడుకుంటున్నాం. సొంత అన్నదమ్ములం కొట్లాడుకుంటాం అత్తాల కోసం. ఒక అన్న ఇక్కడ ఉంటాడు, ఒక తమ్ముడు ఇక్కడ ఉంటాం. వాళ్ళ కుటుంబ పాలన గద్దెనెక్కించడానికి సొంత అన్నదమ్ములం, సొంత తల్లి పిల్లలం నెత్తులు వలగొట్టుకొని ఎట్ల పంచాయతీ పెళ్లికి హోం సావులకు కూడా కొన్ని పరిస్థితి వాళ్ళ గురించి. మేమేమో వాళ్ళ గురించి రక్తం ఓడేలా మేము కొట్లాడుతుంటే, మేమేమో సొంత అన్నదమ్ములు మాట్లాడుకోకుంటే వాళ్ళేమో రాత్రికి రాత్రి పార్టీలు మారుతున్నాం. వాళ్ళకి సిద్ధాంతాలు లేవు, మాకు మాత్రమే సిద్ధాంతాలు. ఒకవేళ మేమే గనక నా తమ్ముడో నా అన్ననో లేకుంటే మాకు దూరం బంధువు ఒకరు అవతలు తిరిగినారనుకో, ఏమ్రా నువ్వు అన్నో కదుకు తమ్ముడో కదుకు
యాక్షన్ చేస్తున్నారా మీరు? యాక్షన్ చేస్తున్నారా అని వాళ్ళు మాత్రం మమ్మల్ని ప్రశ్నిస్తారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు మారుతుంటాడు. రంజిత్ కుమార్ గట్టిగా పోరాడేసరికి డీకే అరుణ గారు అక్కడ నిలబడకూడగా అక్కడి నుంచి వదిలేసి అస్త్ర సన్యాసం చేసి అల్లుని గెలిపించమని వెనక ఉన్న కార్యకర్తలకే అల్లునికి ఓట్లేందని చెప్తుంది అత్త. అల్లుని అధికారులు వచ్చిన తర్వాత అత్త వాళ్ళ అత్తవి మామవి అక్రమ వ్యాపారాలు ఇసుక దందా అట్లే కొనసాగుతుంటాయి కానీ వెనక ఉన్న కార్యకర్తలు మాత్రం అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి వల్ల మా పోరాటం వల్ల ఈ రోజు బంగాళాఖాడ కుర్చీ వేసే పరిస్థితి వచ్చిందంటే ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి వల్ల వాళ్ళ పార్టీల లోపల బీసీలను కూర్చోబెట్టుకుంటున్నారంటే కారణం నడిగడ్డ హక్కుల పోరాట సమితి. ఈ రోజు ఆయా స్థానిక ఎన్నికల లోపల బీసీలకు బలంగా టికెట్లు ఇస్తున్నామంటే కారణం నడిగడ్డ హక్కుల పోరాట సమితి గర్వంగా చెప్తా ఉన్నాం. 15 ఏళ్ళ మా పోరాటం. మేము పల్లెనిందుల్లో వేయప్పుడు పల్లెల్లో పడుకున్నప్పుడు చాలా మంది మమ్మల్ని అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వారి మా కార్యకర్తలే మా అభిమానులు అందరూ కూడా ఇళ్లలో పడుకోబెట్టున్నారు, ఆఫీసులో పడుకోబెట్టున్నారు. ఆఫీస్ లేకపోతే చెట్ల కింద చేప వేసుకొని పడుకున్నాం. వాళ్ళే అన్నం వండి పెట్టినారు. అక్కడనే తిని ఉండి మొత్తం ఊరంతా దిగి ఊరు సమస్యలన్నీ కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. కానీ జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి యొక్క పోరాటం వెనకట్టలేనిదని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఏ ఒక్క రూపాయి పంచకుండా దాదాపు 16,000 ఓట్లకు పైగా మేము ఓట్లు వేయించుకున్నామంటే మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఓటేయాలని చెప్పేసి మొత్తం కూడా స్వచ్ఛందంగా ఒక్క రూపాయి పంచుకోకుండా బీర్కి బిర్యానీ కాకుండా ఏమి లేకుండా ఓట్లు వేసినారంటే ఆలోచన చేయొచ్చు. ఒక మాజీ మంత్రి సమర్శమారెడ్డి నిలబడినప్పుడే 9,000 ఓట్లు పడలేవు. ఈ రోజు వరకు సవాలు విసురుతా ఉన్నాను. దమ్ముంటే ముగ్గురు ఇండిపెండెంట్ నిలబడడం ఎవరికి వెళ్తారో చూద్దామని. పార్టీల అండ కాకుండా పార్టీల చాటున రాజకీయాలు చేసుకుంటూ పార్టీల చాటును నిలబడుతూ వాటిని అడ్డంగా పెట్టుకొని మాకు పార్టీ అండగా ఉందని చెప్పేసి ఈ రోజు వాళ్ళు భ్రమపడుతున్నారు. రండి, బయటికి రండి, ముగ్గురు ఇండిపెండెంట్ గా నిలబడతాం, మీకు 17,000 ఓట్ల కంటే ఎక్కువ పడితే రాజకీయ సన్యాసం ఓట్ల కంటే ఎక్కువ తీసుకుంటాను. మరి అదే బీజేపీలో ఉన్నటువంటి డీకే అరుణ గారు ఒక జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి బీజేపీ నుంచి అభ్యర్థి పెడితే 7,000 ఓట్లు ఎట్లా పడతాయి? అదే రంజిత్ కుమార్ 17,000 ఓట్లకు పైగా 16,000 ఓట్లకు పైగా ఎట్లా ఓట్లు వేయించుకుంటాడు? కాబట్టి ఒకసారి ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తా ఉన్నాను, పోనీ పార్టీ అనుకుంటే బిడ్డ ఇన్ని రోజులు రంజిత్ కుమార్ కార్యకర్తలని రంజిత్ కుమార్ ఏంటో నడిచేటోళ్ళని నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులని కార్యకర్తలు మీకు పార్టీ ఎదురా పార్టీ లేకుండా ఎన్ని రోజులు ఒట్టి ఎదుగుతారు అని చెప్పేసి కామెంట్ చేసే వాళ్ళకి ఈ సందర్భంగా చెప్తున్నాను. వీరందరికీ ఒకటే సమాధానం, జోగులాంబ గద్వాల జిల్లాలో మీకు రాజకీయ పార్టీ ఏది రాని సమాధానము ఒకటి మా ఏర్పాటు చేయబోయే పార్టీలో ఆ రోజు మేమేంటో చూపిస్తాం. మాకు ఈరోజు అండ లేదన్నారు, మీకు అండదండ లేవన్నారు, మీ వెనక ఎవరున్నారు అన్నారు. ఈ రోజు నా వెనక ఉన్నది, నా పక్కన ఉన్నది, సకాలంగా చెప్తున్నారు. రేపటి నుంచి కన్నటువంటి మా కార్యకర్తలు అందరూ కూడా మీ బొమ్మలు వేసుకొని తిరుగుతారు తప్ప ఎక్కడికి. నడిగడ్డ లోపల రంజిత్ కుమార్ మనిషి అంటే ఎవరు టచ్ చేయలేరు. ఈ రోజు నుంచి మనసా వాచ నేను ప్రమాణం చేస్తా ఉన్నాను, మీరు చూపించినటువంటి అడుగు జాడల్లో ఒక సామాన్య కార్యకర్తలాగా మీరు ఏ బాధ్యతలు అప్పచెప్పినా, మీరు ఏ పని అప్పచెప్పినా ఖచ్చితంగా మీకోసం పనిచేయడానికి నేను సర్వంగా సిద్ధంగా ఉన్నానని నా మీ అడుగు జాడల్లో మీరు చూపిన దారిలో మీరు ఏం చెప్తే అది కార్యకర్తలాగా రేపటి నుంచి మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ జాగృతి కండువారు ఊరుల పరిచయం చేపించే బాధ్యత మాదని సందర్భంగా బలమైన నాయకత్వాన్ని తయారు చేసి రాబోయే రోజుల్లో మా ఉమ్మడి జిల్లా నుంచి మీకు పెద్ద ఎత్తున గిఫ్ట్ కూడా ఇస్తాము. ఖచ్చితంగా ఈ కండువా వేసుకొని సగర్వంగా కూడా జిల్లా మొత్తం తిరిగి రాష్ట్ర మా శక్తి మేరకు శక్తికి మించి పనిచేస్తాం. మించి అని ఎందుకోసం అంటున్నానంటే నా యొక్క కాన్ఫిడెన్స్, నా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. శక్తికి మించి పోరాడుతూ ఈ చెట్టును మీ ద్వారా రాబోయే చెట్టుని
మా చెమటని నీళ్లుగా మార్చి ఒక్కొక్క నీటి చుక్క పెంచుకుంటాము. ఆ చెట్టుని పెంచుకుంటాము. ఆ చెట్టు కింద సేద తీరుతాము. మా చెట్టు ఎంత పెరిగితే మా యొక్క కార్యకర్తలు అంత బలంగా ఉంటది. రాబోయే రోజుల్లో మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పార్టీలో మేము ఒక్కొక్క చెమట చుక్కని చేసి నీరుగా మార్చి ఆ చెట్టుని పెంచి ఖచ్చితంగా ఈ చెట్టుని పెంచే ప్రయత్నం చేస్తాము, పోరాటం చేస్తాము. మీరు ఒకటి మాకు ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మేము తొలిపోయినామని భావిస్తా ఉన్నాం. మీరు మాకు అండగా ఉంటారనే బలమైనటువంటి నమ్మకం మాకు ఉన్నది. ఎందుకోసం అంటే మిమ్మల్ని గత కొన్ని రోజుల నుంచి గమనించినటువంటి కొన్ని విషయాలు, ఇది వేదిక కాదు, అవకాశం వచ్చిన రోజు, సందర్భం వచ్చిన రోజు మీరు ఎందుకు వచ్చినారు, ఎందుకు పార్టీ పెట్టినారు, మీ అంటే ప్రజలు ఎందుకు రావాలా, తెలంగాణ సమాజం ఎందుకు అడుగులేయాలా మీరు చెప్పదలుచుకున్న ఆ రోజు ఖచ్చితంగా చెప్తా, చేసి చూపిస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ పేరు నడిగడ్డ హక్కుల పోరాట సమితి కుటుంబ సభ్యులకు, నా కుటుంబానికి, ఎందుకోసం అంటే మా తల్లిదండ్రులు, మా అన్న కూడా వచ్చాడు, మా అన్న, మా వదిన, మా ఆడపడుచులు వాళ్ళందరూ అండగా ఉన్నారు నాకు. వారితో పాటు నా ప్రాణ స్నేహితుడు ఆయన నాకు అండగా ఉన్నాడు పిచ్చిబాబు. వీరందరికీ ఎందుకోసం అంటే నాకు అండగా నిలబడినటువంటి వారిని మర్చిపోతే నేను రాజకీయంగా కాదు కదా, మానవత్వం లేని మనిషిని నేను. కాబట్టి నాకు వీరందరూ కుటుంబ సభ్యులుగా అండగా ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో పోటీ చేసినారు, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసినారు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినారు, అనేక అవమానాలకు గురైనారు. నిన్నటికి ఒక కార్యకర్త వచ్చి అన్నా నన్ను రోజు వేధిస్తున్నారు మీ పార్టీ ఏది అని చెప్పేస్తే, తట్టుకో తమ్ముడు ఏప్రిల్ 20 తర్వాత సమాధానం చెప్తామని చెప్పి ఏప్రిల్ 20 తర్వాత సమాధానం చెప్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఏప్రిల్ 20 తర్వాతనే వాళ్ళకి సమాధానం చెప్తా. నిన్న డిస్కస్ చేసినటువంటి క్రమంలో ఒక మాట అన్నాడు, కొంచెం సమయం ఎక్కువ తీసుకుని క్షమించాక ఒక డిస్కస్ చేసినటువంటి సమయంలో అన్నాడు, ఏం లేదన్నా నిన్ను చూసినాం, నిన్ను చూసాం, నీ యొక్క నాయకత్వాన్ని చూసినాం. పాదయాత్ర 41 రోజుల పాటు చేసిన సందర్భంలో అందరూ పండుకున్నప్పుడు మీ యొక్క అండదండలతో నేనున్నాను లక్ష్మణ అని చెప్పేసి నేను మా లక్ష్మణ చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడు, అన్న నువ్వు మమ్మల్ని మేము నేను ఎంత చూసుకున్నామో నువ్వు కూడా మమ్మల్ని అంతే చూసుకున్నావు అన్నప్పుడు నా గుండె ఉప్పొంగిపోయింది. ఎందుకోసం అంటే పాదయాత్ర సందర్భంలో మా మీద ఏ అర్ధరాత్రి కూడా రాళ్ళు వేస్తారేమో అని చెప్పేసి ఎవరు తెలియకుండా రాత్రి లేచి అందరు ఒకసారి చూసుకుంటుంటే నేను అర్ధరాత్రి లేచి ఎక్కడ నా వాళ్ళు ఉన్నారు, ఎవరి మీద దాడులు చేస్తామని చెప్పేసి ఆ విషయాన్ని ఆయన గమనించినాడు. ఇన్నేళ్ల తర్వాత 3 ఏళ్ళు అయింది పాదయాత్ర చేసి, 3 ఏళ్ల తర్వాత నిన్న నాకు చెప్తా ఉంటే నాకు సంతోషం అనిపించింది. కాబట్టి ఈ సందర్భంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నాకు అండగా ఉన్నందుకు. రాబోయే రోజుల్లో ఇక నుంచి జెండా వేసుకున్న నుంచి రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచే జాగృతి కోసమే నిలబడతాం, జాగృతి కోసమే పోరాడతాం. మేము చేసే ప్రతి పని జాగృతి కోసమే ఇక్కడ నుంచి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీరు మాకు అవకాశం కల్పించి మా మీద నమ్మకం ఉంచి, ఎందుకోసం అంటే మీరు కూడా అందరి మీద చేస్తలేరు, సరైనటువంటి వ్యక్తుల మీద చేస్తున్నారు. వచ్చిన మంది పోలవరం లైన్ కడితే చేసేటట్లు లేదు. ఇక నేను చూసినా కాబట్టి ఎవరికైతే ఆ నాయకత్వ పటిత్వం ఉంటుందో, ఎవరైతే ప్రజల పట్ల ఒక కృత నిశ్చయంతో ఉంటుందో, వాళ్ళ సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటుందో అట్లాంటి నాయకత్వాన్ని గుర్తించి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఆధ్వర్యంలో, మీ మహావృక్షం ఆధ్వర్యంలో ఒక చిన్న మొక్కగా మేము ఎదుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అక్కగారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.